జ్యూస్ షాప్ స్టైల్లో సపోటా జ్యూస్ని చేసేసుకుందామా ఈ సమ్మర్లో చాలా చల్లగా కూల్గా. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మరి బ్రేక్ఫాస్ట్ తర్వాత మరి కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత సపోటా జ్యూస్ అండి. జ్యూస్ షాప్లో ఏ విధంగా తయారు చేస్తారో జ్యూస్ షాప్ స్టైల్లో చేసి చూపించేస్తాను. మరి వచ్చేసండి మన కిచెన్లోకి. చూసేద్దరిగాని చూడండి ఫ్రెండ్స్, బాగా పండిన సపోటాలు తీసుకున్నాను. బాగా పండిన సపోటాలు అయితేనే జ్యూస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని చేసుకుందాం. ఒక జ్యూస్ జార్ తీసుకున్నాను. ఇప్పుడు సపోటాలన్నీ మనం ఒలుసుకొని వేసేసుకుందామండి. అందులోనూ మంచి పండిన అయితే మంచి రుచిగా ఉంటాయండి. పచ్చి అయితే కొంచెం బాగోవు కదా. అన్నీ ఒలిసేసుకొని ఇందులో సీడ్స్ అవి తీసేసి మనం జాగ్రత్తగా జ్యూస్ జార్లో వేసేసుకుందాం. అలా అన్నీ ఒలిసి నేను చూపిస్తాను మీకు. ఇలా సపోటాలన్నీ మనం ఒలిచేసుకున్నామండి. ఇందులో మనం సపోటాలు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాం. మీ ఆప్షనల్ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి ఇది మిక్సీ పట్టేసుకొస్తాను. మిక్సీ పట్టేసుకున్నామండి. ఇదిగో ఒకసారి మిక్సీ పట్టేసినాక ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పాలు. మంచి కూలింగ్ ఉందండి. పాలని మనం వేసుకుని జ్యూస్ చేసుకుందాం. ముందే మనం పాలు వేస్తే నలగనట్టుగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ముందు సపోటాలని మిక్సీ పట్టాక ఇప్పుడు పాలు వేసాను. ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తానండి. పట్టేసుకున్నామండి మన సపోటా జ్యూస్. మరి జ్యూస్ షాప్ స్టైల్లో మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక గ్లాస్లో వేసేసుకుంటున్నాను. చాలా కూలింగ్ ఉంది. ఎందుకంటే కనుక మిల్క్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పులు ఇలా చిన్న జీడిపప్పు ముక్కలు చేసుకొని వేసుకుంటే కనుక అలా తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందండి. చక్కగా ఉంటుంది కదా. జ్యూస్ షాప్లో కూడా ఇలాగే చేస్తారు. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేసేదండి. మరి చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూపిస్తున్నాను. కూల్ సమ్మర్ స్పెషల్ సపోటా జ్యూస్. మరి దగ్గరగా చూస్తున్నారు కదా. మరి చేసేసాక టేస్ట్ చేసి చూపించారు కదా. మరి మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. మరి సపోటా జ్యూస్ షాప్ స్టైల్లో చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకో తాగేస్తాను. మరి అద్భుతం, సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఆ జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే ఎంత బాగుందో. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.